45వ ప్రశ్న. ప్రతీహార నాగభటునిచే ఓడించిన అనార్త అనే ప్రాంతం ఎక్కడ ఉంది? ప్రతీహార నాగభటునిచే ఓడించిన అనార్త అనే ప్రాంతం ఎక్కడ ఉంది? వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 3 గుజరాత్. 46వ ప్రశ్న. కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవుల సామంతుడెవరు? కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవుల సామంతుడు. ఆప్షన్ 2 ముత్తరాయర్లు. 47వ ప్రశ్న. పెరియ పురాణం ఏ కాలానికి చెందింది? పెరియ పురాణం ఏ కాలానికి చెందినది? రైట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయలేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్. క్రీస్తు శకం 12వ శతాబ్దంది. 48వ ప్రశ్న. 1000 నుంచి 1350 మధ్య కాలానికి చెందిన కథను గుర్తించండి. కింద 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 1000 నుంచి 1350 మధ్య కాలానికి చెందిన కథ. పైవన్నీ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 49వ ప్రశ్న. రుద్రమాదేవి పాలనా కాలం గుర్తించండి. రుద్రమదేవి పాలనా కాలం గుర్తించండి. వెరీ గుడ్ ఆన్సర్. 1262 నుంచి 1289 మధ్య రుద్రమాదేవి పాలనా కాలం. 50వ ప్రశ్న. రుద్రమదేవి కాలంలో ఏపీని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? రుద్రమాదేవి కాలంలో ఏపీని సందర్శించిన ఇటలీ యాత్రికుడు. ఆప్షన్ 2 మార్కోపోలో. 51వ ప్రశ్న. మొత్తం 58 ప్రశ్నలు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో కానీ షేర్ చేయండి. కాకతీయుల పాలన అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కాకతీయుల పాలన అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్. వెరీ గుడ్ ఆన్సర్. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 52వ ప్రశ్న. కాకతీయుల పాలనలో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు. కాకతీయుల పాలనలో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఆప్షన్ 4 మార్కోపోలో. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 53వ ప్రశ్న. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో పల్నాటి వీరుల చరిత్రను రచించిన వారెవరు? క్రీస్తు శకం 14వ శతాబ్దంలో పల్నాటి వీరుల చరిత్రను రచించిన వారు. వెరీ గుడ్. ఆప్షన్ 3 శ్రీనాథుడు. 54వ ప్రశ్న. ఎవరి పతనం తర్వాత కాకతీయుల
కాకతీయులు సర్వస్వతంత్రులయ్యారు? ఎవరి పతనం తర్వాత కాకతీయులు సర్వస్వతంత్రులయ్యారు? పశ్చిమ చాళుక్యులు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 55వ ప్రశ్న. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. 55వ ప్రశ్న. ఇటలీ యాత్రికుడు మార్కో పోలోచే విశేషంగా కీర్తించబడిన భారతీయ ఉత్పత్తి? వెరీ గుడ్ ఆన్సర్. నూలు వస్త్రాలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 56వ ప్రశ్న. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం ఏది? ఇంకా మీరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమంది ఇంకో లైవ్లో 50 మందికి పెరిగిపోతుంది. మీరు ఇంకా లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1336. 1336. 57వ ప్రశ్న. బహమని రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయిన కాలం? బహమని రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయిన కాలం? వెరీ గుడ్ ఆన్సర్. 1489 నుంచి 1520. 58వ ప్రశ్న. అబ్దుల్ రజాక్ విజయనగరానికి వచ్చినప్పుడు విజయనగర పాలకుడు ఎవరు? అబ్దుల్ రజాక్ విజయనగరానికి వచ్చినప్పుడు విజయనగర పాలకుడు ఎవరు? వెరీ గుడ్ ఆన్సర్. రెండో దేవరాయలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి